వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఆల్రెడీగా మన గ్రూప్ 4కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ యొక్క విభాగంలో ఈ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వీడియోస్ అనేవి మనం చేస్తున్నాం. ఆల్రెడీగా వెస్టర్డే క్లాస్లో మనం భారతదేశము దాని యొక్క శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల గురించి చెప్తూ ఇంట్రడక్షన్ అనేది మాట్లాడుకోవడం జరిగింది. ఇంట్రడక్షన్లో ఏమని మాట్లాడుకున్నాం, లాస్ట్ వీడియోలో మనం చూసాము. ఏమని మాట్లాడుకున్నామంటే అసలు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటే ఏంటి, వాతావరణము అంటే ఏంటి, భారతదేశ శీతోష్ణ స్థితి ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితి, అదేవిధంగా శీతోష్ణ స్థితి అనేది భారతదేశ భౌగోళిక మార్పులు బట్టి ఏ విధంగా మారుతుంది, ఎక్కడ ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి, ఎక్కడ వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది, భారతదేశ శీతోష్ణ స్థితి మధ్య వైవిధ్యాలు ఏంటి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆల్రెడీగా లాస్ట్ క్లాస్లో చూసాం. టుడే క్లాస్కి సంబంధించి ఈ భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించి సెకండ్ వీడియో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సెకండ్ వీడియోలో ప్రధానంగా ఏంటంటే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి అనేది మాట్లాడతాం. అంటే భారతదేశ శీతోష్ణ స్థితి ప్రధానంగా చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనకి వింటర్ సీజన్, నెక్స్ట్ సమ్మర్ సీజన్స్, తర్వాత ఏంటి మాన్సూన్ సీజన్స్ అనేవి వస్తాయి మనకి. అసలు భారతదేశ శీతోష్ణ స్థితి ఎలా ఉంది, అసలు భారతదేశ శీతోష్ణ స్థితిని ఇలా ఉండడానికి గల ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది మాట్లాడతాం. అందులో ఫస్ట్ అంశం ఏంటి అంటే మనకి ఫస్ట్ మొదటిగా చూసుకున్నట్లయితే లొకేషన్ ఆఫ్ ఇండియా అనేది మాట్లాడతాం. లొకేషన్ ఆఫ్ ఇండియా. లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి మనకి? లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానంగా భారతదేశము అనేది ఏ ప్లేస్లో అనేది ఉంది అనేది మాట్లాడుతున్నాం. అంటే భారతదేశం ఏ ప్లేస్లో ఉండడం ఏంటంటే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మన భారతదేశం అనేది ప్రధానంగా ఈ ఏరియాలో అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే భారతదేశం ప్రధానంగా చూసుకున్నట్లయితే 8 డిగ్రీస్ నుండి అదేవిధంగా 37 డిగ్రీస్ మధ్య అనేది భారతదేశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే భారతదేశం 8 డిగ్రీస్ నుండి 37 డిగ్రీస్ మధ్య అనేది ఉందో మన భారతదేశం అనేది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీగా నిన్న వెస్టర్డే క్లాస్లో మనం చెప్పుకున్నట్లయితే భారతదేశం అనేది వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క భూమధ్య రేఖ అనేది ఉత్తరం వైపున అనేది ఉంది. అంటే ఇండియా నార్త్ వైపు అనేది ఉంది. ఎప్పుడైతే భారతదేశం ఇలా నార్త్ వైపు అనేది ఉందో భారతదేశం మధ్య గుండా అనేది కర్కట రేఖ అనేది ఏదైతే ప్రవేశిస్తుందో ఆ కర్కట రేఖ భారతదేశాన్ని 2 రకాలుగా విభజించేటప్పుడు ఇలా సౌత్ ఇండియా ఏదైతే ఉందో, అంటే ఈ సౌత్ ఇండియా ఏదైతే ఉందో, దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఆ దక్షిణ భారతదేశంలో ఉష్ణమండలంతో కూడినటువంటి వాతావరణం ఉంటుందని వెస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా నార్త్ ఇండియా వైపు, అంటే ఇండియా యొక్క నార్త్ వైపు అనేది చూసుకున్నట్లయితే సమశీతోష్ణ మండలం అనేది ఉంటుంది. మొత్తానికి భారతదేశం అనేది ఏ శీతోష్ణ స్థితిని కలిగి ఉందంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి కలిగి ఉందని వెస్టర్డే క్లాస్లో మీకు అనేది నిరూపించడం కూడా జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం చూసుకున్నట్లయితే భారతదేశం అనేది సౌత్ ఇండియా అనేది ఉష్ణమండలంలోను, నార్త్ ఇండియా అనేది చూసుకున్నట్లయితే సమశీతోష్ణ మండలంలో ఉందంటున్నాం కదా. మరి అలా భారతదేశం అలా ఉండడానికి కారణం ఏంటంటే ఇండియా యొక్క లొకేషన్ అనేది ప్రధానమైనటువంటి కారణం కదా. ఒకవేళ ఇండియా అనేది ఇక్కడ కానీ లేకుండా, అంటే ఈ యొక్క కర్కట రేఖ పైన కాకుండా కిందనో పైనో లేకపోతే సౌత్ అంటే ఈ యొక్క ఇటువైపు లేకపోతే పైన ఉంటే భారతదేశం అనేది చూసుకున్నట్లయితే ఉష్ణమండల శీతోష్ణ స్థితి కలిగి ఉండదు అని కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం 8 డిగ్రీస్ నుండి 37 డిగ్రీస్ మధ్య లొకేషన్ మధ్య ఉండడం వల్ల భారతదేశం అనేది ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది అంటే భారతదేశం అనేది ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉందండి? ఋతుపవన శీతోష్ణ స్థితిని అనేది కలిగి ఉంది. భారతదేశం ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియా యొక్క లొకేషన్ అనేది కారణం. ఆ ఇండియా యొక్క లొకేషన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే 8 డిగ్రీస్ నుండి 37 డిగ్రీస్ మధ్య అనేది ఇండియా యొక్క లొకేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇండియా యొక్క లొకేషన్ 8 డిగ్రీస్ నుండి 37 డిగ్రీస్ మధ్య ఉందో భారతదేశం ఈ రకమైనటువంటి క్లైమేట్ అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ ఆ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే
భారతదేశం అనేది ఉష్ణమండల శీతోష్ణ స్థితి లేదా భారతదేశం అనేది ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉండడానికి ప్రభావితము చేసే అంశము ఏంటి అని అడుగుతాడు. ప్రభావితము చేసే అంశము ఏది అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే ఇండియా యొక్క ఉనికి, భారతదేశపు ఉనికి అనేది ప్రభావితం చేస్తుంది అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? నిన్న మనం ఏం చెప్పుకున్నాం, అర్థమైందా మీకు? వెస్టర్డే క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ రకమైన శీతోష్ణ స్థితి అని చెప్పాము. ఏ రకమైన శీతోష్ణ స్థితి అని చెప్పాను? ఉష్ణమండల శీతోష్ణ స్థితి మరియు సమశీతోష్ణ మండల శీతోష్ణ స్థితి ఉనికి పరంగా. కానీ యాక్సిడెంట్గా ఇక్కడేమవుతుంది, మధ్య ఆసియాలో ఉండేటువంటి శీతల పవనాలు అనేవి హిమాలయ పర్వతాలు అనేవి అడ్డగించడం వల్ల ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా ఓన్లీ ట్రాపికల్ జోన్లో ఉంటుంది అనేసి మాట్లాడుకున్నాం వెస్టర్డే క్లాస్లో. అటువంటి ట్రాపికల్ జోన్ అనేది కలిగి ఉండడానికి ఇండియా కారణం ఏంటంటే ఇండియా యొక్క ప్రధానంగా ఎఫెక్ట్ చేసేటువంటి ఇష్యూ ఏంటి అంటే మనకి ఈ లొకేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క లొకేషన్ వల్ల భారతదేశం ఈ రకమైన శీతోష్ణ స్థితిని అనేది కలిగి ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల గురించి అనేది మాట్లాడుతున్నాం. కాబట్టి అలా ప్రభావితం చేసే ఒక అంశమే ఏంటంటే లొకేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అంశంగా గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ మీకు ఏం చేశాను, ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి మరొక అంశం గురించి అనేది మనం మాట్లాడుకుందాం. భారతదేశాన్ని ప్రభావితం చేసేటువంటి మరొక అంశం అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ జల భాగాల యొక్క విస్తరణ అనేది. అంటే భూ జలభాగాల యొక్క విస్తరణ అంటే ఏంటి అంటే వెస్టర్డే క్లాస్లో మీకు చూసుకున్నట్లయితే మన భారతదేశం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ ఏరియాని మరియు చూసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ ఏరియాని, ఈ రెండిటికి మధ్య అనేది మన భారతదేశం అనేది ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి. వెస్టర్డే క్లాస్లో మీకు చెప్పినట్టు భారతదేశం అనేది ఇది తీసుకున్నట్లయితే భారతదేశం పైన అనేది చూసుకున్నట్లయితే ఈ మధ్య ఆసియా ప్రాంతం మొత్తం కూడా టోటల్గా చూసుకుంటే ల్యాండ్ ఏరియాతో అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి ఇటువైపు అనేది మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే భారతదేశం చుట్టూ కూడా మనకి ఏంటంటే మూడు వైపులు అనేది వాటర్ అనేది ఉండి డెక్కన్ ప్లాట్యూగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే సౌత్ ఇండియా వైపు మొత్తం కూడా వాటర్ అనేది ఉంటుంది, నార్త్ ఇండియా వైపు మొత్తం కూడా మనకి ఏమవుతుంది ఈ యొక్క ల్యాండ్ ఏరియా అనేది ప్రధానంగా ఉండడం వల్ల భారతదేశం అనేది ఏమవుతుందంటే ఋతుపవనాలకి అనేది అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో ఆ ఋతుపవనాలకి అనేది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఋతుపవనాలు అనేవి ప్రధానంగా మన భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఓషన్ ఏరియా అనేది ఉండడం వల్ల. యాక్చువల్గా ఋతుపవనాలు ప్రధానంగా మనకి ఇలా రావటం అనేది జరుగుతుంది. మీకు ఇంకా వస్తుంది క్లాసులో, మాన్సూన్స్ అనేది ఇంకా మనకు ఉన్నది కాబట్టి వస్తుంది. ఋతుపవనాలు అంటే ఏంటి, అసలు ఋతుపవనాలు ఎలా వస్తాయి, ఋతుపవనాలకు గల కారణం ఏంటి, ఇవన్నీ. యాక్చువల్గా ఋతుపవనాలు అనేవి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనే ద్వారా భారతదేశంలోకి అనేది ఆ ఋతుపవనాలు అనేవి ఈ విధంగా ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయో భారతదేశంలో ఋతుపవనాల వల్ల ప్రధానంగా వర్షపాతము అనేది పడటం అనేది జరుగుతుంది. అలా భారతదేశంలో వర్షపాతము అనేది పడడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా అనేది ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఇంకా ఏంటి, చక్రవాతాలు కూడా ఏర్పడడం అనేది జరుగుతాయండి. చక్రవాతాలు అంటే సైక్లోన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అలా సైక్లోన్స్ అనేవి ఏర్పడడానికి కూడా ప్రధానంగా ఈ వాటర్ ఏరియా అనేది ప్రధానంగా కారణమవుతుంది. అంటే భారతదేశ శీతోష్ణ స్థితిలో చక్రవాతాలు మీన్స్ అంటే సైక్లోన్స్ అనేసి అంటున్నాం. ఆ సైక్లోన్స్ కూడా ప్రధానంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియాకి అనేది నార్త్ వైపు ల్యాండ్ ఏరియా ఉండడం, సౌత్ వైపు అనేది చూసుకున్నట్లయితే వాటర్ ఏరియా అనేది ఉండడం వల్ల భారతదేశ శీతోష్ణ స్థితికి ఈ చక్రవాతాలు కానీ లేదా మాన్సూన్స్ ఋతుపవనాలు కానీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియా అనేది ల్యాండ్ ఏరియా మరియు వాటర్ ఏరియా మధ్యన అనేది ఉండడం వల్ల ఈ యొక్క మాన్సూన్స్ కానీ లేదా సైక్లోన్స్ కానీ భారతదేశానికి అనేది రావడానికి కానీ కారణమవుతుంది. ఇవి కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశమా అంటే ఖచ్చితంగా ఇది కూడా ప్రభావితం చేసే అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడిగితే క్వశ్చన్ ఎలా అడుగుతాడు, భారతదేశంలో ప్రధానంగా ఋతుపవన దేశంగా పిలువబడుతుంది. అయితే భారతదేశానికి ఋతుపవన దేశము
లేదా భారతదేశంలోనికి ఋతుపవనాలు రావడానికి గల ప్రభావితం చేసే అంశం ఏంటని అడుగుతాడు. అలా ప్రభావితం చేసే అంశం ఏంటనేటప్పుడు భారతదేశానికి ఉత్తరం వైపున అనేది ల్యాండ్ ఏరియా ఉంటుంది, దక్షిణం వైపు అనేది వాటర్ ఏరియా అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల భారతదేశానికి ఋతుపవనాలు చక్రవాతాలు అనేవి రావడానికి అనేవి కారణమవుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే ల్యాండ్ అండ్ వాటర్ బాడీకి సంబంధించినటువంటి ఇది. ఇక మూడోది ఏంటంటే ప్రధానంగా మనకి సముద్ర సామీప్యత అనేసి అని పిలవడం జరుగుతుంది. సముద్ర సమీప్యత. సముద్ర సమీప్యత అంటే ఏంటంటే నియర్ బై షీ. నియర్ బై షీ. నియర్ బై షీ అంటే ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల భారతదేశం చూడండి సముద్రానికి అనేది దగ్గరగా అనేది ఉండడం వల్ల అనేక లాభాలు అనేవి ఉన్నాయి. ఏంటి ఆ అనేక లాభాలనే ఉండడం అంటే ఎక్కువగా భారతదేశం అనేది చూసుకున్నట్లయితే ప్రపంచంలో చూసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతము అనేది ప్రధానంగా పడేటువంటి ప్రాంతం ఏంటి మనకి మాసిన్రామ్ అనేటువంటి ప్రాంతం. అంటే టోటల్గా భారతదేశంలో కల్లా అత్యధిక వర్షపాతం 1187 సెంటీమీటర్ల వర్షపాతం పడే ప్రాంతం కానీ, లేదా భారతదేశంలో ప్రధానంగా మీరు క్రమేపీ చూసుకున్నట్లయితే కేవలం జూలైలో అనేది భారతదేశంలో వర్షపాతం అనేది ప్రారంభమవుతుంది. ఆ జూలై మంత్ నుండి కూడా సెప్టెంబర్ మంత్ వరకు కూడా ప్రధానంగా ఏంటంటే వర్షాలు అనేవి పడుతూనే ఉంటాయి. అలా 4 నెలల 5 నెలల పాటు వర్షాకాలం అనేది భారతదేశంలో ఉంటుంది. అన్ని 4 నెలల 5 నెలలు ఏ దేశంలో కూడా వర్షాకాలం అంతగా అంటే ఆ టైం పీరియడ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి భారతదేశానికి వర్షపాతం అనేది అధికంగా పడవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సముద్రానికి అనేది దగ్గరగా ఉండడం వల్ల. ఎప్పుడైతే సముద్రానికి భారతదేశం అనేది దగ్గరగా ఉందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వర్షపాతం అనేది ఎక్కువగా కురవడం అనేది జరుగుతుంది. అదే కాలంలో మీరు చూసుకున్నట్లయితే ఈ సముద్రానికి దూరంగా ఉండేటువంటి మీరు ఢిల్లీని కానీ, లేదా సముద్రానికి దూరంగా ఉండేటువంటి నాగపూర్ను కానీ, లేదా సముద్రానికి దూరంగా ఉండేటువంటి తెలంగాణలో ఉండే హైదరాబాద్ను కానీ, ఇలాంటి ఏరియాస్ మీరు గమనించినట్లయితే అంటే ఢిల్లీ, నాగపూర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్, ఇటువంటి ప్రాంతాలను మీరు గమనించినట్లయితే వర్షఛాయ ప్రాంతంగా ఉంటుంది. వర్షఛాయ ప్రాంతము అంటే ఏంటంటే రెయిన్ అనేది చాలా తక్కువగా పడుతుంది మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. అంటే మీరు ఈ ఏరియాతో అనేది పోల్చుకుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్లేసుల్లో వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా వర్షపాతం తక్కువగా ఉండడానికి, వర్షపాతం అనేది ఎక్కువగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సముద్ర సామీప్యత అనేది ఒకటి కారణం అండి. నియర్ బై ఓషన్ అంటారు, నియర్ బై సీ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా సముద్రాలు అనేది దగ్గరగా ఉండడం వల్ల వర్షపాతం అనేది పడుతుంది. ఈ వర్షపాతం కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం అనేది చేయడం జరుగుతుంది. కానీ భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే నియర్ బై ఓషన్ అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే సముద్రానికి అనేది భారతదేశం అనేది దగ్గరగా ఉండడం వల్ల ప్రధానంగా ఏంటంటే వర్షపాతానికి అనేది ప్రధానంగా అనేది లోనవుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి మరొక అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే మనకి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు అనేవి భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయి అనేసి ఆల్రెడీగా వెస్టర్డే క్లాస్లో మీకు చెప్పాను, కానీ మరొకసారి అనేది ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎలా ప్రభావితం చేస్తాయి అంటే యాక్చువల్గా మన భారతదేశం అనేది చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం కర్కట రేఖ అనేది భారతదేశం అనేది ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. అంటే కర్కట రేఖ అనేది భారతదేశం మధ్య గుండా పోతుంది. ఎప్పుడైతే కర్కట రేఖ గుండా భారతదేశం మధ్య గుండా పోతుందో భారతదేశానికి ఈ సౌత్ వైపు ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఈ సౌత్ వైపు ఉండేటువంటి ఏరియానే మనం ఏమంటున్నామంటే ఈ యొక్క ఉష్ణమండల శీతోష్ణ స్థితి కలిగి ఉందని, ఈ నార్త్ వైపు ఉండే ఈ ఏరియాని ఏమంటామంటే సమశీతోష్ణ మండల ఏరియా అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే ట్రాపికల్ జోన్ అండ్ సబ్ ట్రాపికల్ జోన్ అని పిలుస్తున్నాం. కానీ ఓవరాల్గా భారతదేశ క్లైమేట్ను మొత్తాన్ని తీసుకునేటప్పుడు నేను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటి ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఉష్ణమండల శీతోష్ణ స్థితి కలిగి ఉందని గుర్తుపెట్టుకోమన్నా. కానీ భారతదేశం లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే సబ్ ట్రాపికల్ జోన్లో ఉంది, భారతదేశం లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ట్రాపికల్ జోన్లో ఉంది. కానీ భారతదేశ శీతోష్ణ స్థితి ఎటువంటిది అంటే నేనేం చెప్పాను మీకు, ఓన్లీ ట్రాపికల్ జోన్లో ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోమన్నా. దానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి సమశీతోష్ణ మండలంలో ఉన్నప్పటికీ భారతదేశానికి నార్త్ వైపున హిమాలయ మౌంటైన్స్ అనేవి ఉండడం వల్ల ఈ మధ్య ఆసియా నుండి మిడిల్ ఏషియా నుండి వచ్చేటువంటి గాలులు ఏవైతే ఉంటాయో, శీతల గాలులు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం 90% గాలులు అనేది హిమాలయ పర్వతాలనే మనకు అడ్డగిస్తున్నాయి.
ఎప్పుడైతే హిమాలయ పర్వతాలనే మనకు అడ్డగిస్తున్నాయో ఇక్కడ ఎటువంటి క్లైమేట్ అనేది ఉంటుందో, సౌత్ ఇండియాలో ఎటువంటి క్లైమేట్ ఉంటుందో అంటే ట్రాపికల్ జోన్లో క్లైమేట్ అనేది ఎలా ఉంటుందో నార్త్ ఇండియాలో కూడా మనకు అటువంటి క్లైమేట్ ఉంటుంది. అలా ఉండడం వల్ల భారతదేశానికి హిమాలయ పర్వతాలు కూడా ఒక శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశంగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి, ప్రధానంగా భారతదేశం అనేది ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఏదైతే ఉందో ఆ ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మధ్య ఆసియా నుండి వచ్చేటువంటి శీతల పవనాలు లేదా శీతల గాలులు అనేది హిమాలయ పర్వతాలు అనేవి అడ్డగించడం వల్ల భారతదేశం అనేది ఏ మండలంలో ఉంది అంటే ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంది. చూడండి, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉండడానికి రెండు కారణాలు, రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి ఏంటంటే లొకేషన్ ఆఫ్ ఇండియా, రెండు ఏంటి అంటే మనకి హిమాలయ పర్వతాలు అనేవి ప్రధానంగా అనేవి కారణమవుతాయి. అంటే భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ఇక్కడ మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎత్తు అంటే ఏంటి, ఎత్తు అంటే ఎలివేషన్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ అనేసి అంటారు. మనకి ఎలివేషన్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే ఎత్తును గురించి ప్రభావితం చేస్తాయి. అంటే ఎత్తు అంటే ఏంటంటే ప్రధానంగా మీన్ సీ లెవెల్ ఏదైతే ఉంటుందో అంటే సముద్ర మట్టము అనేసి అంటారు కదా, మీన్ సీ లెవెల్. ఆ మీన్ సీ లెవెల్ కంటే భారతదేశంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు, ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాలు అంటే ఏంటి, ఊటీ కానీ లేదా కోయంబత్తూరు కానీ ఊటీ కొడైకెనాల్ కానీ ఇలాంటి ప్రాంతాలు ప్రధానంగా ఎత్తులో ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అనేవి ఏంటంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ ఎక్కువగా ఏంటంటే కూల్నెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి శీతోష్ణ స్థితి, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి ఒక అంశాల్లో మరొక అంశం ఏంటంటే ఎత్తు అనేది కూడా ఒక అంశం అనేది ప్రభావితం చేస్తుంది. అంటే మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం కంటే భారతదేశం ఎత్తుగా ఉంది. ఈ భారతదేశం ఎత్తుగా ఉన్నప్పటికీ కొన్ని ప్లేసెస్ అనేవి మరీ ఎత్తులో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆ ప్లేసెస్ ఏంటని చెప్పుకున్నాం, కోయంబత్తూరు కానీ లేదా ఊటీ కొడైకెనాల్ కానీ ఇటువంటి ప్లేసెస్ అనేవి ఎత్తులో ఉండడం వల్ల ఆ ఎత్తు పరంగా కూడా భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్ మనమే ఆలోచించండి, మనం భూమి మీద ఉండేటప్పుడు అనేది మనకి ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంటుంది, కాస్త ఎత్తులోకి వెళ్ళేటప్పటికి ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంటుంది. ఎత్తుకొల్లు కొద్ది ఉష్ణోగ్రత అదేవిధంగా పీడనం అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంతే కదండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో సాయంత్రం పూట మనం పైకి అనేది వెళ్తూ ఉంటాం, మెద్దె పైకి అనేది వెళ్తూ ఉంటాం. ఎందుకు అంటే మంచి గాలి కోసము అనేది అంటూ ఉంటారు. అంటే మంచి గాలి కోసం అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా కింద అనేది ఉంటే ఉడకబోస్తుంది, పైకి వెళ్తే ఏంటంటే మనకి ఏంటంటే గాలి తగడం వల్ల మన యొక్క శరీరం అనేది ఏంటంటే ఆహ్లాదాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎత్తు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. అంటే ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అని మీరు గమనించాలి. అలా ఉష్ణోగ్రత అనేది తగ్గడం వల్ల క్లైమేట్కి అనేది ఒక ఎఫెక్ట్ ఇష్యూగా మనం మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఎత్తు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో ఒక అంశంగా అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రపంచ పవనాలు. ప్రపంచ పవనాలు అనేటువంటి ఒక విషయాన్ని కూడా భారతదేశం అనేది ప్రధానంగా తీసుకుంటే ప్రపంచ పవనాలు, ఈ ప్రపంచ పవనాలు అనేవి కూడా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ప్లానెటరీ విండ్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ప్లానెటరీ విండ్స్, ప్లానెటరీ విండ్స్ అంటే ప్రపంచ పవనాలు. ఈ ప్రపంచ పవనాలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ఏం చేస్తున్నాయంటే ప్రభావితం చేస్తున్నాయి. అంతే కదా. ప్రపంచ పవనాలు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్ ఇది భారతదేశం అంటే యాక్చువల్గా మనకి ఈ విధంగా అనేది ఋతుపవనాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా ఋతుపవనాలు అనేవి ఎలా వచ్చి యాక్చువల్గా ఇటువైపు ఆఫ్రికా వైపు అనేది ఋతుపవనాలు యాక్చువల్గా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొరియాలిసిస్ అనేటువంటి ఒక ప్రభావం వల్ల భారతదేశంలోనికి అనేవి ఋతుపవనాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. అలా భారతదేశంలోనికి ఈ ఋతుపవనాలు వస్తాయి. అదేవిధంగా వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఎక్కడో మధ్యధరా సముద్రంలో ప్రారంభమవుతుంది. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఆ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్యధరా సముద్రంలో ప్రారంభమై మన ఇండియాకి అనేది రావడం వల్ల ఇండియాలో శీతాకాలం అనేది రావడం అనేది జరుగుతుంది, వింటర్ సీజన్ అనేది వస్తుంది. అలా ప్రపంచంలో జరిగేటువంటి పవనాల వల్ల భారతదేశ శీతోష్ణ స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. అది ముందు ముందు వస్తుంది, మీకు ప్రపంచ పవనాల గురించి ముందు క్లాసుల్లో అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచ పవనాలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయంటే 100కి 90% ప్రభావితం చేస్తాయనేసి మనం మాట్లాడుకోవాలి. ఇది మనకి భారతదేశంలో ఈ యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి అంటే ఇవన్నీ విషయాలు కూడా మనకి 6 విషయాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ విషయం ఏంటి, మనకి ఈ యొక్క భారతదేశపు ఉనికి, భారతదేశపు అనేది ఏ ఏరియాలో అనేది ఉందో ఆ ఏరియాని బట్టి భారతదేశ శీతోష్ణ స్థితి అనేది మారుతుంది. అందుకే లొకేషన్ ఆఫ్ ఇండియా అనేది తీసుకున్నాం మనం. సెకండ్ వన్ ఏంటి, ల్యాండ్ వాటర్ ఏరియా.
భారతదేశానికి నార్త్ వైపు చూసుకున్నట్లయితే టోటల్ ల్యాండ్ ఏరియా, సౌత్ వైపు మొత్తం చూసుకున్నట్లయితే వాటర్ ఏరియా ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా అనేది ఉండడం వల్ల భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే సైక్లోన్స్ ఏర్పడడం వల్ల కానీ లేదా ఋతుపవనాలు అనేవి కానీ ప్రధానంగా ఏర్పడడానికి ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా అనేది. నెక్స్ట్ వన్ ఏంటి, సముద్ర సామీప్యత అంటే నియర్ బై ఓషన్ లేదా నియర్ బై సీ అంటున్నాం. అంటే భారతదేశము సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అధిక వర్షపాతం అనేది పడుతుంది. సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ప్రధానంగా తక్కువ వర్షపాతం అనేది పడటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే హిమాలయన్ మౌంటైన్స్. ఎప్పుడైతే హిమాలయ పర్వతాలు మధ్య ఆసియా నుండి సైబీరియా ప్రాంతం నుండి వచ్చే గాలులు అనేది అడ్డుకోవడం వల్ల నార్త్ ఇండియాలో ఎటువంటి క్లైమేట్ ఉంటుందో సౌత్ ఇండియాలో కూడా అటువంటి క్లైమేట్ ఉంటుంది. కాబట్టి హిమాలయ పర్వతాలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఇక ఎత్తు కూడా పోయే కొద్ది ఒకటి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి భారతదేశం మీన్ సీ లెవెల్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అనేవి ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఇక ప్రపంచ పవనాలు అంటే భారతదేశానికి వచ్చేటువంటి ఆగ్నేయసీయ పవనాలు కానీ లేదా భారతదేశానికి వచ్చేటువంటి పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ కానీ ప్రధానంగా ఏంటి అంటే భారతదేశ శీతోష్ణ స్థితిని అనేది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా జెట్ స్ట్రీమ్స్ అని, ఎలినినో అని, లానినో అని ఇలాంటి కొన్ని అంశాలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని అనేది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అలా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని అంశము ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎక్కడితో మనకేంటి సెకండ్ టాపిక్ అనేది ఫినిష్ కావటం అనేది జరిగింది. అంటే మనం భారతదేశ శీతోష్ణ స్థితిలో ప్రధానంగా వెస్టర్డే క్లాసులు ఏమి చూసుకున్నాం, ఇంట్రడక్షన్ అనేది మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మాట్లాడుకున్నామా ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ వాతావరణం అంటే ఏంటి, శీతోష్ణ స్థితి అంటే ఏంటి, భారతదేశ వాతావరణ శీతోష్ణ స్థితి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు, హెడ్ క్వార్టర్స్ అనేది వరల్డ్ వైడ్గా ఎక్కడ ఉంది, అదేవిధంగా ఇండియాలో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఏపీలో హెడ్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ భారతదేశ వాతావరణ శీతోష్ణ స్థితి రకం గురించి కూడా మొత్తం మాట్లాడడం అది ఇంట్రడక్షన్. టుడే క్లాస్లో సెకండ్ పాయింట్ ఏం మాట్లాడాం మనం, భారతదేశ శీతోష్ణ స్థితిని అంటే ఈ క్లైమేట్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ని అనేది ఎఫెక్ట్ చేసేటువంటి ఇష్యూస్ గురించి అనేది మాట్లాడడం అనేది జరిగింది. అంటే ప్రభావితం చేసే అంశాలు, ఆ ప్రభావితం చేసే అంశాలే మనకి ఏంటి ఇవ్వండి మాట్లాడాం కదా, ప్రభావితం చేసేటువంటి అంశాలనే మాట్లాడాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అనేది ఇందులో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ టాపిక్ ఇందులో ఏంటి మాట్లాడుతున్నామంటే క్లైమేట్ గురించి అనేది మనం మాట్లాడుతున్నాం కదా, ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం. క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ గురించి ఇప్పుడే చూసాం మనం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అసలు ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటాం క్లైమేట్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది అనేది మాట్లాడుతున్నాం. చూడండి క్లైమేట్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకుంటామంటే మళ్ళీ ఇక్కడ మనకి రెండు రకాలుగా వర్గీకరణ అనేది చేస్తాం. బేసిక్గా క్లైమేట్ యొక్క క్లాసిఫికేషన్ అనేది తీసుకున్నాం అనుకోండి, వర్గీకరణ అనేది తీసుకుంటే వర్గీకరణ క్లాసిఫికేషన్ అనేది ఏదైతే ఉన్నదో ఆ క్లాసిఫికేషన్ కానీ తీసుకున్నట్లయితే ప్రధానంగా ఎలా ఉంటుందంటే మనకి వర్గీకరణ అనేది ఒకప్పుడు అంటే రామాయణం ప్రకారంగా మనకి ఏ విధంగా వర్గీకరణ అనేది చేశారు క్లైమేట్ని, అదేవిధంగా ప్రజెంట్ మనకి ఇండియాలో ఉండేటువంటి ప్రధానంగా వాతావరణ సంస్థ ఏంటని చెప్పుకున్నాం. హెడ్ క్వార్టర్ కూడా ఆల్రెడీ వెస్టర్డే క్లాస్ మనం డిస్కషన్ చేసాం, ఇండియన్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి భారతదేశానికి చెందినటువంటి భారత వాతావరణ శాఖ అనేది ఏ విధంగా వర్గీకరించింది, ఒకప్పుడు ప్రధానంగా రామాయణం కాలంలో అనేది భారతదేశంలో ఈ యొక్క శీతోష్ణ స్థితి అనేది ఏ రకమైనటువంటి వర్గీకరణ అనేది చేశారు. ఇక మొదటగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ రామాయణం ప్రకారంగా వర్గీకరణ అనేది తీసుకుందాం. రామాయణం ప్రకారంగా మన యొక్క దేశ సంస్కృతిలో అంటే రామాయణం అంటే మళ్ళా వాల్మీకి రామాయణం అంటారు కదా, అంటే వాల్మీకి రచించినటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ వాల్మీకి యొక్క రామాయణంలో ప్రధానంగా ఋతువులను అనేది ఎన్ని రకాలుగా తీసుకున్నారంటే 6 రకాలుగా తీసుకోవడం అనేది జరిగింది. అవి ఏంటంటే ఒకటి వసంత ఋతువు, రెండు చూసుకున్నట్లయితే మనకి గ్రీష్మ ఋతువు అని, ఒకటి వసంత ఋతువు, రెండు చూసుకున్నట్లయితే గ్రీష్మ ఋతువు, మూడు ఏంటంటే మనకి వర్ష ఋతువు, అదేవిధంగా 4 మనకి ఏంటంటే శరత్ ఋతువు, అదేవిధంగా హేమంత ఋతువు, శరత్ ఋతువు మరియు హేమంత ఋతువు, అదేవిధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ శిశిర ఋతువు. ఇలా రామాయణం ప్రకారంగా ఎన్ని రకాలుగా ఋతువులను అనేది విభజించడం జరిగిందంటే 6 రకాలుగా విభజించారు. ఒకటి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని.
ఈ ప్రధానంగా మనకి ఏంటంటే ప్రతి ఋతువు కూడా రెండు నెలల పాటు అనేది ఉంటుంది. అంటే ప్రజెంట్ మీకు వసంత ఋతువు అనేది ఉన్నదనుకోండి, వసంత ఋతువు అనేది ప్రధానంగా మీరు తీసుకున్నట్లయితే మనకి మార్చి అండ్ ఏప్రిల్ నెలలో ప్రధానంగా అనేది ఉంటుంది. మార్చి అండ్ ఏప్రిల్ నెలలో ప్రధానంగా ఉండేది ఏంటంటే వసంత ఋతువు. ఇక గ్రీష్మ ఋతువు అనేది తీసుకున్నట్లయితే మే అండ్ జూన్లో ఉండేదే ఏంటంటే గ్రీష్మ ఋతువు. వర్ష ఋతువు అనేది చూసుకున్నట్లయితే జూలై అండ్ ఆగస్టులో అనేది ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు తర్వాత మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఉండేది ఏంటంటే శరత్ ఋతువు. ఇక నవంబర్ అండ్ డిసెంబర్లో అనేది మనకు ఉండేది హేమంత ఋతువు. ఇక ప్రధానంగా జనవరి అండ్ ఫిబ్రవరిలో ప్రధానంగా ఉండేటువంటి ఋతువే ఏంటంటే శిశిర ఋతువు. ఇలా రామాయణం ప్రకారంగా మనకి ఏంటంటే 6 ఋతువులు అనేది తీసుకున్నారు. అందుకే మన తెలుగు వాళ్ళకి అనేది ప్రధానంగా ఉగాదితో అనేది మనకి ఏంటంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. అందుకే మార్చి 22 నుండి మన తెలుగు వాళ్ళకి అనేది కొత్త సంవత్సరం అనేది ప్రారంభం కావటం అనేది జరుగుతుంది. అందుకే మార్చి నుండి మన మంత్ అనేది ప్రారంభం అవుతుంది మన తెలుగు వారికి. మార్చి 22, 23 అంటే లీప్ సంవత్సరం ఆటిని బట్టి. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రామాయణం ప్రకారంగా ఋతువులు ఎన్ని రకాలుగా విభజించారంటే మనకి 6 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 6 రకాలే ప్రధానంగా ఏ నెలలు అంటే ప్రతి 2 నెలలకు అనేది ఒక ఋతువు అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి ప్రజెంట్ మనకి ఈ ఋతువులను ఫాలో అవుతున్నామంటే లేదు. మన ఈ యొక్క ఇండియన్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ లేదా ఇండియన్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే మళ్ళా ఋతువులన్నింటినీ అంటే భారతదేశ శీతోష్ణ స్థితి పరిస్థితులు, భారతదేశంలో ఉండేటువంటి శీతోష్ణ స్థితి యొక్క వైవిధ్యతను అనేది అంచనా వేస్తూ ప్రధానంగా భారతదేశ శీతోష్ణ స్థితిని ఎన్ని రకాలుగా అనేది డివైడ్ చేసుకుందంటే ఒక 4 రకాలుగా డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ 4 రకాల్లో మొదటిది ఏంటి అంటే మనకి ఒకటి శీతాకాలముగా, 2 చూసుకున్నట్లయితే వేసవి కాలముగా అంటే దీన్నే మనం ఏమంటాం వింటర్ సీజన్ అని, దీన్ని మనం సమ్మర్ సీజన్ అని పిలవడం జరుగుతుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మాన్సూన్ సీజన్ అని పిలవడం జరుగుతుంది. మాన్సూన్ అంటే ఏంటి ఋతుపవన కాలము అని పిలుస్తారు. మళ్ళీ ఈ ఋతుపవన కాలం అనేది మనకి ఎలా ఉంటుంది అంటే మనకి నైరుతి ఋతుపవన కాలము అని, అదేవిధంగా మరలా ఎలా ఉంటుందంటే ఈశాన్య ఋతుపవన కాలము అని 2 రకాలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్గా భారతదేశం యొక్క వాతావరణ శాఖ అనేది మొత్తం ఈ యొక్క అన్నింటినీ కూడా 4 రకాలుగా విభజించింది. ఆ 4 ఏంటంటే ఒకటి శీతాకాలం, 2 వేసవి కాలం, 3 ఏంటంటే ఋతుపవన కాలము అంటారు. ఈ ఋతుపవన కాలమే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి మనకి నైరుతి ఋతుపవన కాలము అని అంటారు. నైరుతి ఋతుపవన కాలము అంటే ఏంటంటే నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అని మనం చదువుకుంటూ ఉంటాం మనం. మరి ఈశాన్య ఋతుపవన కాలము అంటే ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని దీన్ని చదువుకుంటూ ఉంటాం మనం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని దీన్ని చదువుకుంటూ ఉంటాం మనం. అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలాన్ని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని చదువుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా అవి ప్రవేశించేటువంటి దిశను బట్టి ఆ పేర్లు అనేవి రావడం జరిగింది. నైరుతి ఋతుపవన కాలము అని మరియు ఈశాన్య ఋతుపవన కాలము అని ఈ విధంగా అనేది ప్రధానంగా చదువుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని ప్రామాణికంగా ఇండియన్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ అనేది గుర్తించింది కాబట్టి ప్రధానంగా వీటినే మనం అనేది బేస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి వీటి ప్రకారంగా అనేది మనం ఏంటంటే చదువుకోవాలి. మరి శీతాకాలం అనేది ప్రధానంగా చూసుకుంటే ఏ నెలల మధ్యన అనేది మనకి శీతాకాలం అనేది ఉంటుందో ఒకసారి ఆన్సర్ చేయండి. మీ అందరికీ తెలిసిందే శీతాకాలం అనేది ఎక్కువగా ఏ నెలలో ఉంటుందంటే డిసెంబర్ నుండి మనకి ఏంటంటే ఫిబ్రవరి వరకు అనేది ఉండేది ఏంటంటే ఈ యొక్క వింటర్ సీజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమ్మర్ సీజన్ అనేది చూసుకోండి. సమ్మర్ సీజన్ మనకి ఎప్పటి నుండి అంటే కేవలం మార్చి నుండి అనేది ప్రధానంగా మార్చిలో స్టార్ట్ అవుతుంది. మార్చి నుండి ప్రధానంగా మనకి ఏంటంటే మే వరకు అనేది ఏంటంటే ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇక నైరుతి ఋతుపవన కాలం అనేది ఏదైతే ఉందో ఆ నైరుతి ఋతుపవన కాలం అనేది ప్రధానంగా మనకి జూన్ నుండి నైరుతి ఋతుపవన కాలము జూన్ నుండి ప్రధానంగా ఏంటంటే సెప్టెంబర్ వరకు అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా అక్టోబర్ నుండి నవంబర్ వరకు అనేది ప్రధానంగా ఏంటంటే ఈశాన్య ఋతుపవన కాలము అనేది అక్టోబర్ నుండి నవంబర్ వరకు అనేది ప్రధానంగా మనకి ఏంటంటే ఈశాన్య ఋతుపవన కాలము అనేది ఉంటుంది. ఈ మంత్స్ నుండి కూడా మనకి బిట్స్ అనేవి ప్రీవియస్లో అడిగేటువంటి అవకాశం అనేది ఉండేది. అంటే ఎలా అడిగాడంటే భారతదేశంలో అత్యంత శీతలంగా ఉండేటువంటి నెల ఏది అని అడిగారు.
భారతదేశంలో అత్యంత శీతలంగా అంటే ఏంటంటే అత్యంత చల్లగా ఉండే నెల ఏది? అలాంటప్పుడు మీరు ఏమైనా ఆన్సర్ ఇస్తారంటే మనకి ఈ యొక్క జనవరి అనేది ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో అత్యంత వేసవి కాలం ఎక్కువగా ఉండేది లేదా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేటువంటి నెల ఏది అంటారు అంటే మనం అందరం కూడా టక్కున పెట్టేటువంటి ఆన్సర్ ఏమవుతుంది? మే నెల అనేది అవడం అనేది జరుగుతుందండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇండియాలో అనేది మనం చూడాలి కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలంటే మీరు జూన్ నెల అనేది ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది మనకి. అంటే మన సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో కలుపుకొని అయితే జూను, కానీ ఎక్కువగా మనకి ఉండేటువంటి నెల ఏది అంటే మనకి ఏంటంటే మే నెల పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవన కాలం అంటే ఎక్కువగా సైక్లోన్స్ అనేది సంభవించేటువంటి నెలలు ఏవంటే మనకి ఎక్కువగా సైక్లోన్స్ అనేది వచ్చేటువంటి నెలలు ఏవంటే అక్టోబర్, నవంబర్లు అనేవి ఎక్కువగా సైక్లోన్స్ వచ్చేటువంటి నెలలు. ఇక మనం వీటినన్నిటి గురించి అంటే శీతాకాలం గురించి, వేసవి కాలం గురించి, నైరుతి ఋతుపవన కాలం గురించి, ఈశాన్య ఋతుపవన కాలం గురించి ఇలా ప్రధానంగా ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటూ మాట్లాడి అందులో అసలు భారతదేశానికి శీతాకాలం రావడానికి గల కారణం ఏంటి, శీతాకాలంలో భారతదేశంలో ఉష్ణోగ్రతలు అనేది ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వేసవికాలం రావడానికి కారణం ఏంటి, వేసవి కాలంలో భారతదేశంలో ఉండేటువంటి క్లైమేట్ సెషన్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకి ఏంటంటే మాన్సూన్ సీజన్లో అనేది ఎట్లా ఉంటుంది అనేటువంటి ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడితే ఈ లెసన్స్తో ఇక్కడ మనకి ఏమైపోతుందంటే కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే శీతాకాలం గురించి అనేది నేర్చుకుంటాం. భారతదేశానికి శీతాకాలం అనేది ఎలా వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి ఎలా వస్తుంది? డిసెంబర్ వస్తే శీతాకాలం అనేది వచ్చేస్తుందా? ఒకసారి ఆలోచించండి ఎలా వస్తుంది భారతదేశానికి ఈ యొక్క వింటర్ సీజన్ అనేది ఎలా వస్తుంది? మళ్ళీ వింటర్ సీజన్ అనేది భారతదేశానికి ఎలా వస్తుందో అని రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనకి సేమ్ ఈ మ్యాప్ అనేది ఐడియా ఉండాలి. ఖచ్చితంగా చాలాసార్లు ఈ మ్యాప్ పాయింట్ మీద ఐడియా ఉండాలి మీకు. మొత్తం మనకి లెసన్ మొత్తం కూడా ఇదే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఉండడం అనేది జరుగుతుంది. భారతదేశానికి శీతాకాలం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా అనేది ఉంటుంది అంటే ఈ విధంగా అనేది ఉంటుంది శీతాకాలం. దీన్నే మనం ప్రధానంగా ఏమంటారంటే ఈక్వేటర్ లైన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ మీకు తెలిసిందే, భూమధ్య రేఖ అంటున్నాం. ఈ భూమధ్య రేఖకి నార్త్ వైపు ఉండేటువంటి రేఖ ఏదైతే ఉంటుందో ఈ నార్త్ వైపు ఉండేటువంటి రేఖ, ఈ నార్త్ వైపు ఉండేటువంటి రేఖనే ఏమంటారు అంటే మనకి కర్కట రేఖ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ వైపు ఉండేదాన్ని ఏమంటామంటే మకర రేఖ అని పిలవడం అనేది జరుగుతుంది. తెలిసిన విషయాలు మనకి. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి సూర్యుడు అనేవాడు ఉంటాడు కదా, ఈ సూర్యుడు యొక్క ఆ తిరోగమనము అనేది ప్రధానంగా మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే ఇక్కడ కర్కట రేఖ నుండి ఇక్కడ ఉండేటువంటి మకర రేఖ వరకు మాత్రమే సూర్యుడి యొక్క తిరోగమనము అనేది ఉంటుంది. తిరోగమనం అంటే సూర్యుడు రాకపోకలు అనే ప్రధానంగా కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు అనేది ఉంటుంది. అసలు కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు? ఏం చెప్తున్నామంటే భారతదేశంలోనికి వింటర్ సీజన్ అనేది ఏ విధంగా అనేది వస్తుంది, వింటర్ సీజన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. అంటే భారతదేశంలోనికి శీతాకాలం అనేది ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. అందులో మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడి యొక్క ఆగమనము తిరోగమనం గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ 21 ఏదైతే ఉందో ఆ జూన్ 21 నుండి, అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 22 వరకు అనేది ప్రధానంగా ఏంటి అంటే మనకి ఈ యొక్క మకర రేఖ మీదకనే సూర్యుడు వస్తాడు. జూన్ 21న మనకి ఎక్కడంటే మనకి కర్కట రేఖ మీద సూర్యుడు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు అనేది జూన్ 21న ప్రారంభమై జూన్ 22 అలా మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా ట్రావెల్ చేసుకుంటూ మనకి మకర రేఖ కాడికి వచ్చినప్పటికీ సూర్యుడి యొక్క తిరోగమన సమయం ఎంత పడుతుందంటే డిసెంబర్ 22 అయినప్పటికీ మకర రేఖ మీద సూర్యుడు అనేది ఉంటాడు. మరి సూర్యుడు అనేది ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాం. డిసెంబర్ 22 అయినప్పటికీ సూర్యుడు అక్కడ ఉన్నాడు అనుకుందాం. ఉన్నాడేంటి? అక్కడే ఉన్నాడు కదా, డిసెంబర్ 22కి అక్కడే ఉంటారు మకర రేఖ మీద. మరి మన భారతదేశం అనేది ఎక్కడ ఉంటుంది? మన భారతదేశం మీరు చూసుకున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది, భారతదేశానికి మధ్య గుండా పోయేటువంటి లైన్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్, అదేవిధంగా కాన్సర్ లైన్, కర్కట రేఖ అనేది పోతుంది అంటున్నాం. యాక్చువల్గా డిసెంబర్లో సూర్యుడు మనకి ఎక్కడ ఉంటాడు? భారతదేశం అనేది కర్కట రేఖ మీద ఉన్నది కాబట్టి సూర్యకిరణాలు ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయా ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్లో సూర్యుడు అనేవాడు మనకి మకర రేఖ మీద అనేది ఉండేటప్పుడు భారతదేశం అనేది కర్కట రేఖ మీద ఉంటుంది. సూర్యకిరణాలు అనేవి దూరంగా ఉన్నాయి, సూర్యుడు దూరంగా ఉన్నాడు కాబట్టి సూర్యకిరణాలు తక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కాబట్టి తక్కువగా అనేది సూర్యకిరణాలు అనేవి ఉంటాయి.
ఎప్పుడైతే సూర్యకిరణాలు అనేవి తక్కువగా ఉంటాయో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే శీతల ప్రభావం అనేది ఏర్పడుతుంది. అలా శీతల ప్రభావం అనేది ఏర్పడడం వల్ల భారతదేశంలో ఏ కాలం అనేది ఈ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనేది కొనసాగుతుందంటే శీతాకాలము అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా భారతదేశంలోనికి శీతాకాలము అనేది రావడానికి గల ప్రధానమైన కారణము ఏమిటంటే సూర్యుడు అనేది మకర రేఖ మీద అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు అనేది మకర రేఖ మీద అనేది ఉన్నారో సూర్యుడి యొక్క ప్రభావం అనేది భారతదేశం మీద తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండడం వల్ల శీతల ప్రభావం అనేది ఎక్కువై భారతదేశానికి అనేది శీతాకాలము అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది భారతదేశంలో శీతాకాలము అనేది రావడానికి గల మొదటి కారణము ఏంటి అంటే సూర్యుడు అనేది మకర రేఖ మీద అనేది ఉండడం అనేది మొదటి కారణం అనేది అవుతుంది. మరి రెండో కారణం ఏంటి భారతదేశానికి శీతాకాలము లేదా వింటర్ సీజన్ రావడానికి సెకండ్ రీజన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి శీతాకాలం రావడానికి సెకండ్ రీజన్ గురించి అనేది మనం మాట్లాడుతున్నాం. సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే ఇది మనకి కాస్త మీరు వరల్డ్ మ్యాప్ అనేసి కాస్త అనుకోండి. మ్యాక్సిమం ఇక్కడ మన భారతదేశం అనేది ఉన్నది అనేసి అనుకోండి. ఇటువైపు చూసుకున్నట్లయితే ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది నార్త్ అమెరికా, ఇది కాస్త సౌత్ అమెరికా అనేసి అనుకోండి. ఇది మనకి ఆస్ట్రేలియా, ఇది ప్రధానంగా మనకి ఏంటంటే భారతదేశంతో కలిసి ఉన్నదే ఏంటి ఏషియా అనేసి అనుకోండి, ఏషియా. అదేవిధంగా ఇది ఆస్ట్రేలియా అనుకోండి. మీకు ప్రధానంగా ఏంటంటే దీవుల్లోకి వస్తాయి మనకి. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి వచ్చాక ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే మెడిటేరియన్ సీ అనేది ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. మధ్యధరా సముద్రం అనేది ఉంటుంది. అంటే భారతదేశానికి శీతాకాలము అనేది రావడానికి ఏం చెప్తున్నా సెకండ్ కాజ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. రెండవ కారణం అనేది చెప్తున్నాను. ఈ మధ్యధరా ప్రాంతంలో ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి ఈ యొక్క డిసెంబర్ అయ్యేటప్పటికి అంటే భారతదేశానికి శీతాకాలం అనేది ప్రారంభమయ్యే సమయానికి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సీ ఉంది కదా, మధ్యధరా సముద్రం, అక్కడ ఏంటంటే వాయుగుండాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. వాయుగుండాలు అంటే చుట్టూ గాలి తిరిగి టోటల్గా ఏమవుతుందంటే పెద్ద పెద్ద గాళ్ళు అనేవి వస్తాయి. ఈ గాలులతో కూడినటువంటి వాన అనేది వస్తుంది. ఇది ఎలా ప్రవర్తిస్తుందంటే ప్రధానంగా మధ్యధరా సముద్రంలో అనేది ప్రారంభమై ఆ మధ్యధరా సముద్రాన్ని అనేది ప్రారంభం అవడమే కాకుండా ఆ మధ్యధరా సముద్రం నుండి నల్ల సముద్రము మరియు నల్ల సముద్రం నుండి ఇక్కడ మనకి ఏ ఏరియాలో నల్ల సముద్రం, తర్వాత ఏంటంటే కాస్పియన్ సముద్రము, ఇలా మధ్యధరా సముద్రంలో ప్రారంభమైనటువంటి వాయుగుండాలతో కూడిన వాన ఈ నల్ల సముద్రము మరియు ఈ యొక్క కాస్పియన్ సముద్రము ఈ రెండు సముద్రాలను దాటి ఇక్కడ మధ్య ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క ఇరాన్, ఇరాక్, అదేవిధంగా తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా భారతదేశంలోనికి అనేది ఏమవుతాయంటే ఈ గాళ్ళు అనేవి ఎంటర్ అవుతాయండి. మనకి ఎప్పుడైతే ఈ గాళ్ళు అనేవి ఎంటర్ అవుతాయో అసలే మన భారతదేశము శీతాకాలంలో ఎలా ఉంటుంది, పొడి వాతావరణాన్ని కలిగి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఈ యొక్క సూర్యకిరణాలు అనేవి తక్కువగా ఉండడం వల్ల ఈ గాలులు అనేవి మనకి ఏంటి వాయువ్య భారతదేశం గుండా, ఇటువైపు వాయువ్య భారతదేశమే కదా, వాయువ్య భారతదేశం గుండా అనేది ప్రవహించడం వల్ల భారతదేశానికి శీతాకాలం నుండి వచ్చేటువంటి గాళ్ళు ఇంకా ఎక్కువగా వస్తాయి. ఆ గాళ్ళ ద్వారా భారతదేశంలో ప్రధానంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అనేది పడుతుంది అంటే 15 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. ప్రధానంగా ఈ వర్షపాతం అనేది ఏ పంటకు అనేది ఉపయోగకరంగా ఉంటుందంటే గోధుమ మరియు బార్లీ పంటకు అనేది ఉపయోగకరంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుండి వచ్చేటువంటి ఏవైతే ఈ మధ్యధరా సముద్రం నుండి వచ్చేటువంటి ఈ శీతల పవనాలు, ఈ పశ్చిమ పవనాలు ఏవైతే ఉంటాయో వాటిని జెట్ స్ట్రీమ్స్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అవి భారతదేశంలో ఏ పంటకు అనేది అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందంటే గోధుమ మరియు బార్లీ పంటకు అనేది అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క గాలులు లేదా ఈ వర్షపాతం అనేది ఉంటుందో దీనివల్ల ఉత్తర భారతదేశం మొత్తం కూడా పొగతో కూడినటువంటి మంచు అనేది ఏర్పడుతుంది. అలా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి పొగ మంచునే ఏమంటాము అంటే మనం హిమావత్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? హిమావత్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మంచునే ఏమంటారంటే హిమావత్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా పొగతో కూడినటువంటి మంచు. అందుకే చూడండి చలికాలంలో లేదా వింటర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ మీరు చూసుకున్నట్లయితే పొగమంచు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొగమంచు అనేది ఎక్కువగా పడుతుందో ఆ పొగమంచునే అక్కడ పెట్టినటువంటి పేరు ఏంటంటే హిమావత్ అనేది.
ఈ హిమావత్ వల్ల ప్రధానంగా ఈ పొగమంచు వల్ల ఉదయం రన్నింగ్ చేసే వాళ్ళకి కానీ లేదా ముసలి వాళ్ళలో కానీ ప్రధానంగా ఒక వ్యాధి అనేది వస్తుందండి, ఫోగ్. అంటే ఈ పొగమంచు వల్ల వచ్చే వ్యాధి ఏదంటే బాక్రటిస్ అనేటువంటి వ్యాధి అనేది లంగ్స్కి అనేది రావడం జరుగుతుంది. ఊపిరితిత్తులకు అనేది బాక్రటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వెళ్ళే వాళ్ళు కానీ పొగమంచు అనేది ఎక్కువగా పీల్చకూడదు. ఒకవేళ పొగమంచు అనేది ఎక్కువగా పీల్చినట్లయితే మనకు వచ్చే వ్యాధి ఏదంటే బాక్రటిస్ అనే వ్యాధి దేనికి వస్తుందంటే ఊపిరితిత్తులకు అనేది రావటం అనేది జరుగుతుంది. అలా ఎన్నో దుష్పరిణామాలు అనేవి దేనివల్ల అనేవి ఉంటాయంటే ఈ పొగమంచు వల్ల వస్తుంది. అయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే శీతాకాలం భారతదేశంలోనికి అనేది ఏ విధంగా వచ్చిందనే కాన్సెప్ట్ చెప్పాను. వాటికి రెండు కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే వాయుగుండాలు, మధ్యధరా సముద్రంలో వచ్చేటువంటి వాయుగుండాలు. రెండో కారణం ఏంటి అంటే సూర్యుడి యొక్క తిరోగమన పద్ధతి ఏదైతే ఉందో ఆ సూర్యుడి యొక్క తిరోగమన పద్ధతి వల్ల ప్రధానంగా ఏంటంటే మనకి ఈ యొక్క భారతదేశంలో శీతాకాలం అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే శీతాకాలం అనేది భారతదేశానికి వస్తుందో భారతదేశంలో ఉండేటువంటి ఏ పంటలకు అనేది శీతాకాలం అనేది అనుకూలంగా అనేది ఉంటుందంటే గోధుమ మరియు బార్లీ పంటలకు అనేది అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది భారతదేశంలో శీతాకాలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం. టుమారో క్లాస్లో మనం ఈ శీతాకాలాన్ని మరి కాస్త రివిజన్ చేసుకుంటూ నెక్స్ట్ సమ్మర్ సీజన్ అనేది ఏ విధంగా ప్రారంభమవుతుంది అనేది కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. సమ్మర్ సీజన్ నుండి ప్రీవియస్లో మనకు ఒక క్వశ్చన్ అడిగాడు, అంటే సమ్మర్ సీజన్లో పడేటువంటి వర్షాలు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పెట్టడం జరుగుతుంది. ఆ పేర్లని ఏమని పిలిచారు అనేసి అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి చూద్దామా ఈరోజు ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒకసారి రివిజన్ రూపంలోనే చూద్దామా. ఒకసారి చూసుకోండి. ఈరోజు ప్రధానంగా మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈ యొక్క భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను అనేది చెప్పుకున్నాం మనం. ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే, ఒకటి మనకి లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ఉనికి అనేది ప్రభావితం చేస్తుంది. రెండు ఏంటంటే భారతదేశానికి ఉండే భూభాగము మరియు వాటర్ బౌండరీ అనేది ప్రభావితం చేస్తుంది. సముద్రానికి దగ్గరగా భారతదేశం ఉండడం వల్ల వర్షపాతానికి లోనై భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే హిమాలయాలు అనేవి భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఎత్తు అనేది భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ పవనాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. అలా చూస్తూ ఇంకోటి రెండో విషయం ఏం చెప్పుకున్నాం, వర్గీకరణ అనేది తీసుకున్నాం. భారతదేశంలో శీతోష్ణ స్థితి వర్గీకరణ. ఒకప్పుడు పురాతన కాలంలో రామాయణం ప్రకారంగా భారతదేశ శీతోష్ణ స్థితి ఋతువులను ఎన్ని రకాలుగా తీసుకున్నారంటే 6 రకాల వర్గీకరణ అనేది తీసుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐఎండి అంటే ఇండియన్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ ఎన్ని రకాలమైనటువంటి వర్గీకరణ అనేది తీసుకుందంటే ఈ 4 రకాల వర్గీకరణ అనేది తీసుకోవడం జరిగింది. అది ప్రధానంగా ఏ మంత్లో ఏ కాలం అనేది వస్తుంది, అవి రావడానికి గల రీజన్స్ గురించి అనేది మాట్లాడుతున్నాం. అందులో ఈరోజు క్లాసులో ఏం మాట్లాడామంటే శీతాకాలం గురించి అనేది మాట్లాడడం అనేది జరిగింది. ఇది మనకి టుడే క్లాస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ అనేది చూద్దాం. దీని కంటిన్యూషన్ మ్యాక్సిమం నెక్స్ట్ క్లాస్లో కల్లా లెసన్ అనేది ఫినిష్ చేయడానికి అనేది మనం ఏం చేద్దామంటే టైం పెట్టుకుందాం. ఒకవేళ ఈ లెసన్ అనేది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తున్నాయి అనేసి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.